హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులపై మూకుమండే దాడి అండి. ఎందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు. సో ఎందుకు ఈ దాడి, అసలు ఏం జరిగింది అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సీఎం బొమ్మలను అయితే ఉంచాల్సిందే అంటున్న ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోండి అని అయితే షరీఫ్ గారు లేఖ రాశారండి. సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారికి. సో ఆ వివరాలు తెలుసుకుందాము. పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు, ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉండాల్సిందేనని, నవరత్నాల లోపాలను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారండి. ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోవాలని అయితే శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు కోరడం జరిగిందండి. సంబంధిత అధికారిపై అయితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు గుర్తు చేశారని వారు గురువారం లేఖ అయితే రాయడం జరిగింది. వేర్వేరు అంశాలపై కూడా ఫిర్యాదు ఇస్తూ ఆయన లేఖలు అయితే రాశారు. జగన్ ఫోటోలను ఎలక్షన్ కమిషన్ తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా ఇలా చేయడం నిబంధనలకు ఉల్లంఘించడమేనని అయితే పేర్కొన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈద్గా మసీద్కు కేర్ టేకింగ్ కమిటీ నియామకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని అయితే ఆరోపించారు. గుంటూరు నగరంలో వక్ఫ్ ఇన్స్టిట్యూషన్కు కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇక వక్ఫ్ బోర్డు సిఈఓ చర్యలు తీసుకొని అయితే మరో లేఖలో షరీఫ్ గారు కోరారు. ఈ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ వైకాపా కోసం పనిచేస్తూ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ కుమార్ రెడ్డిని అయితే విధుల్లోంచి తొలగించాలని కోరారు. ఇక మంగళవారం తాడేపల్లిగూడెం నివాసం నగరపాలిక సంస్థ కమిషన్ నిర్మలను అయితే బదిలీ చేయాలని కోరారు. ఈ విధంగా మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించిన సీఎం క్యాంప్ కార్యాలయానికి కంటైనర్ వెళ్లిన వ్యవహారాలపై కూడా ఎన్నికల సంఘం విచారణ జరపాలని అయితే ఎంఏ షరీఫ్ అయితే డిమాండ్ చేశారండి. సో ఈ విధంగా ఎలక్షన్స్ సమయంలో అటు అధికారుల నుంచి ఇటు అధిష్టానం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు అయితే వస్తున్నాయండి. సో లోగో ఉంచాలని ఒకరు, ఉంచకూడదని ఆదేశాలు వచ్చాయని ఒకరు, ఈ విధంగా తీవ్ర ఇబ్బందులకు అయితే కింది స్థాయి ఉద్యోగులు గురవుతున్నారని అయితే తెలుస్తుంది. ఇది అంటే ఇప్పటివరకు ఉన్న తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.